దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు వినిపించబోయే కథ విలన్ ఎపిసోడ్ నెంబర్ 61. కథను రచించిన వారు నక్షత్ర గారు. తన పర్మిషన్తో ఈ కథను మీకు అందిస్తున్నాను. ఇక కథలోకి వెళ్దాము. తన అందమైన నాభి చూడగానే యశ్వంత్ తన బాధని మర్చిపోయి, నువ్వు నా బేర్ బాడీని చూడటం కాదు, నేనే నీ చిట్టి నాభిని చూస్తున్నాను అని అన్నాడు. దెబ్బకి సంజు ఉలిక్కిపడి కిందికి చూసింది. అప్పటికే యశ్వంత్ 2 చేతులు తన నడుముని చుట్టేసుకొని ఉండడంతో వెంటనే దగ్గరికి గుంజుకొని తన పొట్ట మీద ముద్దాడుతున్నాడు. ఆ ముద్దుతో సంజు శరీరంలో నరాలు జివ్వుమంటూ కళ్ళు మూసుకొని షర్ట్ లేకుండా టవల్తో ఉన్న యశ్వంత్ భుజం మీద చేతులు వేసి అల్లుకొని పోయింది. యశ్వంత్ తన నడుముని గట్టిగా చుట్టుకొని తనతో కలిసి బెడ్ మీద పడ్డాడు. కరెంట్ షాక్ కొట్టినట్టుగా అయిపోయిన సంజు కళ్ళు మూసుకొని మత్తులో ఉండిపోతే యశ్వంత్ తన మీదకి చేరి తన నడుము మడతల మీదకి చెయ్యి పోనిచ్చి సున్నితంగా సవరిస్తుంటే సంజు కూడా యశ్వంత్ బేర్ బాడీని గట్టిగా హక్ చేసుకుంది. అలా యశ్వంత్ తన పెదవులని అందుకున్నాడు. అలా ముద్దు పెడుతూ ఉండగానే యశ్వంత్కి మళ్ళీ మెదడులో పురుగు తిరుగుతూ ఉంటే సడన్గా ఆ ముద్దుకి బ్రేక్ ఇచ్చాడు. అప్పటి వరకు మత్తుగా కళ్ళు మూసుకున్న సంజు ఒక్కసారిగా కళ్ళు తెరిచింది. సంజు మీద ద్వేషం, అంతకు మించి ప్రేమతో తన మొహంలోకి చూస్తున్నాడు. ఏమైంది యశ్వంత్ అని అడిగింది సంజు. నువ్వు నువ్వు మంచిదానివా చెడ్డదానివా అని అడిగాడు ఇన్నోసెంట్ ఫేస్తో. ఏంటి అని ఆశ్చర్యంగా అడిగింది. నువ్వు ఒక్కొక్కసారి నా మనసుకి మంచిదానిలాగా కనిపిస్తావు, ఇంకొకసారి దుర్మార్గురాలుగా కనిపిస్తావు. అసలు నీ గురించి నేను ఏమనుకోవాలి అన్నాడు బాధగా చూస్తూ. యశ్వంత్ మొహంలో ఏదో బాధని సంజు కనిపెడుతూనే 2 చేతుల్ని యశ్వంత్ తలలోకి దూర్చి నిమురుతూ, నీ కళ్ళకు నేను ఎలా కనిపించినా నాకు ఓకే అని అంది. ఆ క్షణం సంజు కళ్ళలో కనిపిస్తున్న ప్రేమకు యశ్వంత్ ఆకర్షితుడవుతూ అంతకంటే ప్రేమగా తన మొహంలోకి చూస్తూ తన నుదుటిన ముద్దాడి తన పరువాల మీద తలపెట్టి వాలిపోయి పడుకొని మెడలో ఉన్న చైన్ లాకెట్ పట్టుకొని ఆడుకుంటూ, నువ్వు మంచిదానివి అనిపించినప్పుడు నిన్ను ప్రేమగా జాలీగా చూస్తాను. నువ్వు దుర్మార్గురాలుగా అనిపించినప్పుడు నిన్ను కోపగించుకుంటాను అన్నాడు. యశ్వంత్ మాటలు తనకి అమాయకంగా అనిపించి చిన్న నవ్వు నవ్వుతూ ఒక చెయ్యిని యశ్వంత్ భుజం మీద పెట్టి ఇంకొక చెయ్యిని తల మీద పెట్టి ఒత్తైన జుట్టు కుదుల్లోకి వేలు పోనిచ్చి సున్నితంగా దువ్వుతూ, నీ ఇష్టం యశ్వంత్, నా గురించి నువ్వు ఏమనుకున్నా నాకు పర్వాలేదు అని అంది. యశ్వంత్ తన పరువాల మీద అలాగే పడుకొని తన చైన్ లాకెట్తో ఆడుకుంటూ, నిజం చెప్పు, నా మీద నీకు కోపం రావడం లేదా అని అడిగాడు. ఫస్ట్లో బాగా కోపం వచ్చేది, కానీ ఇప్పుడు అని ఆగిపోయి మనసులో ఉన్న మాటను మనస్ఫూర్తిగా చెప్పలేక, ఇప్పుడు కోపం ఏమీ రావడం లేదు అని అంది. ఏం, ఎందుకు రావడం లేదు అని అడిగాడు. ఏమో, ఎందుకు రావడం లేదో నాకు తెలీదు అంది యశ్వంత్ కుదుల్లో వేలను సున్నితంగా దువ్వుతూ. నా దృష్టిలో నువ్వు మంచిదానివో కాదో నాకు తెలియదు, కానీ నీ దృష్టిలో మాత్రం నేను దుర్మార్గుణ్ణి, నేను మంచివాణ్ణి అని ఎప్పుడూ అనుకోవద్దు అన్నాడు లాకెట్తో ఆడుకుంటూ. లేదు యశ్వంత్, నువ్వు చాలా మంచివాడివి అని అంది. ఆ క్షణం యశ్వంత్కి తన తండ్రిని యాక్సిడెంట్ చేయటం గుర్తొచ్చి మౌనంగా బాధపడుతూ ఉండిపోయాడు. మాట్లాడవేంటి యశ్వంత్ అని అంది ఇంకాస్త గట్టిగా యశ్వంత్ని హక్ చేసుకొని. నన్ను ఎప్పటికీ మంచివాణ్ణి అనుకుంటావా అని అడిగాడు. మంచివాడివి కాబట్టి మంచివాడివని అనుకుంటాను అని అంది. యశ్వంత్ బాధగా నవ్వుకొని, నువ్వు ఎప్పటికీ నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దు సంజు, నిన్ను మిస్ చేసుకొని నేను అస్సలు బతకలేను అని మనసులో అనుకుంటూ
అలాగే కళ్ళు మూసుకున్నాడు. ఆల్రెడీ తలస్నానం చేసి ఉన్నాడు. పైగా సంజు మునివేలతో యశ్వంత్ తలను సున్నితంగా దువ్వుతూ ఉండేసరికి తన పరువాల మీద మెత్తగా పడుకొని కళ్ళు మూసుకున్నాడు. అలా సంజు కూడా మీద పడుకున్న యశ్వంత్ని గట్టిగా హక్ చేసుకుని కళ్ళు మూసుకుంది. ఒకరి మీద మరొకరికి ఉన్న ప్రేమలో వాళ్ళ ఆకలిని కూడా మర్చిపోయి ఇద్దరూ మరి కాసేపటికి నిద్రపోయారు. మరుసటి రోజు ఉదయం యశ్వంత్ కళ్ళు తెరిచి చూసేసరికి తను బెడ్ మీద పడుకొని ఉన్నాడు. రూమ్ బయట నుండి సంజు పూజ చేస్తున్నట్టుగా దేవుడి గంట వినిపిస్తూ ఉంది. మత్తుగా నిద్ర మేలుకొని కూర్చొని ఒంటి మీద షర్టు లేకపోవడం, పైగా కట్టిన టవల్ కూడా అటు ఇటుగా లూజ్ అయిపోవడం చూసుకొని, అమ్మో, ఇదేంటి, నేను ఈ అవతారంలో ఉన్నాను అని రాత్రి జరిగిందంతా రీల్ వేసుకున్నాడు. రాత్రి అసలు సంజు మీద నుండి ఎప్పుడు లేచానో గుర్తే లేదు అనుకొని ఊడిపోతున్న టవల్ వైపు మరొకసారి చూసుకొని, అమ్మో, ఈ రాక్షసి చూసిందంటే నన్ను మళ్ళీ షేమ్ షేమ్ అంటూ వెక్కిరిస్తుంది అని అనుకొని లేచి చేతిలోకి మరొక టవల్ తీసుకొని వాష్రూంలోకి దూరాడు. కాసేపటికి యశ్వంత్ స్నానం ముగించుకొని ఫ్రెష్ అయి వచ్చేసరికి సంజు తడి జుట్టుకి టవల్ కట్టుకొని డైనింగ్ టేబుల్ దగ్గర డిషెస్ బౌల్స్ సెట్ చేస్తూ ఉంది. ఇవాళేంటి, ఇంటికి వెళ్లకుండా ఇంతసేపు ఉన్నావు అని అడిగాడు. రాత్రి భోజనం చేయకుండానే నిద్రపోయావు కదా యశ్వంత్, అందుకే టిఫిన్ ప్రిపేర్ చేసి వెళ్దాంలే అనుకొని స్వాతికి కూడా ఫోన్ చేసి లేటుగా వస్తానని చెప్పాను అని అంది. అలాగా, అయితే ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఇద్దరం కలిసి చేస్తున్నామన్నమాట అన్నాడు యశ్వంత్ వచ్చి కూర్చొని. సంజీవ్ కూడా పక్కన కూర్చొని 2 ప్లేట్స్లోకి టిఫిన్ సర్వ్ చేస్తూ, అవును, నాకు కూడా బాగా ఆకలిగా ఉంది అని అంది. యశ్వంత్ పెసరట్టు ఉప్మా స్మెల్ చూసి, వావ్, వాసనకి ఆకలి ఇంకా డబల్ అయింది అని చెప్పి తుంచుకొని తిని టేస్ట్ చూసి, సూపర్గా ఉంది సంజు అన్నాడు. ఇష్టంతో చేశాను కాబట్టి టేస్టీగానే ఉంటుందిలే అంది నవ్వుతూ. ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ టిఫిన్ చేస్తున్నారు. అదే సమయంలో జాగింగ్కి వచ్చిన షీలా ఆఫీసులో జరిగిన విషయాలన్నీ పూర్ణకి చెప్తూ ఉంది. అది విని పూర్ణ షాక్ అవుతుంటుంది. యశ్వంత్ గురించి మీరు చెప్తే ఏదో కొన్నాళ్ళు తన మీద మోజు తీరే వరకు తిరిగి వదిలేస్తాడేమో అనే ఆలోచనతోనే ఉన్నానాంటీ. కానీ అక్కడికి వెళ్ళాక సంజు నా ప్రాణం, నా దేవత, నా ఊపిరి, లైఫ్ లాంగ్ మా జర్నీ ఉంటుంది అని అంటుంటే నా నరాలు తెగిపోయాయి అంది షీల కోపంతో. నీకే కాదు, ఇప్పుడు నా పరిస్థితి కూడా అలాగే ఉంది షీలా అంది పూర్ణ. మరి ఇప్పుడు ఎలా ఆంటీ అని అడిగింది షీల. వాళ్ళిద్దరిని విడదీయాలంటే మనమిద్దరం దీర్ఘంగా ఆలోచించక తప్పదు అంది పూర్ణ. కానీ నాకు ఏ ఆలోచన తట్టడం లేదా ఆంటీ అంది షీల చిరాకు పడుతూ. వెళ్ళి నీ జాగింగ్ నువ్వు చేసుకో, వాళ్ళిద్దరిని ఎలా విడగొట్టాలో నేను ఏదో ఒక రకంగా ఆలోచిస్తానులే అంది పూర్ణ. సరే ఆంటీ, వాళ్ళిద్దరినీ ఎలా విడగొట్టాలని ప్రతి క్షణం నేను కూడా ఆలోచిస్తూనే ఉంటాను అని చెప్పి జాగింగ్ చేస్తూ వెళ్ళిపోయింది. ఉంచుకున్న అమ్మాయితో లైఫ్ లాంగ్ ఉంటానంటావా యశ్వంత్? ఎలా ఉంటావో నేను చూస్తాను అనుకుంది పూర్ణ. ఇలా 2 రోజులు గడిచి పవన్ కాలేజీ హాస్టల్కి వెళ్ళిపోతే స్వాతి ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన రూమ్కి వెళ్ళిపోయింది. సంజుతో కలిసి తన లగేజ్ పట్టుకొని లోపలికి వస్తూ, అమ్మయ్యా, ఇక రేపు నుంచి నీకు తిరుగుడుండదు, పర్మనెంట్గా ఇక నా దగ్గరే ఉంటావు కదా అని అడిగాడు యశ్వంత్. పర్మనెంట్గా అనగానే సంజు ఆశ్చర్యంగా చూసింది. ఏంటి అలా చూస్తున్నావు అని అడిగాడు తనతో కలిసి లోపలికొచ్చి లగేజ్ పక్కకు పెడుతూ. అదే పర్మనెంట్ అంటున్నావు కదా, పర్మనెంట్గా నీ దగ్గర ఎందుకుంటాను? మా నాన్న కోలుకోగానే నేను వెళ్ళిపోతాను అని అంది. వెళ్ళిపోతాను అనగానే
యశ్వంత్ మొహం ఎర్రగా మారిపోతూ, పిచ్చి పిచ్చిగా వాగకుండా ముందు కిచెన్లోకి వెళ్ళి స్ట్రాంగ్గా కాఫీ తీసుకురా అని అన్నాడు. ఆ కోపం వెనుక ఉన్న ప్రేమ సంజు అర్థం చేసుకోలేక, అంత కోపం ఎందుకు వస్తుంది అని అడిగింది. నేను టెంపరోని కదా, మరి నువ్వు పెట్టిన పేరు నేను సార్థకం చేసుకోవాలి కదా అన్నాడు వెటకారంగా. అవును కదా, నిజమే అని అంది చిన్నగా నవ్వుతూ. తన మాటలకి చిరెక్కిపోతూ, కొట్టానంటేనా అన్నాడు. సంజు అంతే నవ్వుతూ, నువ్వు కొట్టినా కొడతావు టెంపరోడా, కాస్త ఆ కోపాన్ని తగ్గించుకో. ఈలోపు నేను వెళ్ళి నువ్వు అడిగినట్టే స్ట్రాంగ్ కాఫీ కలిపి తీసుకుని వస్తాను అని చెప్పి కిచెన్లోకి వెళ్ళింది. దొంగ మొహంది, సంతోషంగా ఇంట్లోకి తీసుకుని వస్తుంటే అన్నీ అపశకునపు మాటలు మాట్లాడి నా మూడంతా అప్సెట్ చేసింది అని చిరుకోపంతో తిట్టుకుంటూ సోఫాలో కూర్చొని బిజినెస్ మ్యాగజైన్ తిరిగేస్తూ చేతి టైం చూసుకొని, త్వరగా రా, మళ్ళీ నీకు నాకు ఆఫీస్ టైం అవుతుంది అన్నాడు. అవును, కాఫీ తాగి బయలుదేరదాము, ఇప్పటికే అభి 2 టైమ్స్ ఫోన్ చేశాడు అంది సంజు కిచెన్లో నుంచి మాట్లాడుతూ. చేస్తాడు, ఎందుకు చేయడు? నా సంజు ఏదో దిక్కులేంది అనుకొని గొడ్డు చాకరీ చేయించుకుంటున్నాడేమో అని అభిని మనసులో తిడుతుండగా సంజు కాఫీ తీసుకొని అక్కడికి వచ్చింది. తనని కోపంగా చూస్తూనే కాఫీ కప్ అందుకొని థ్యాంక్స్ అన్నాడు వెటకారంగా. అబ్బా, ఇంకా ఆ కోపం పోలేదా టెంపరోడా అని అడిగింది సంజు యశ్వంత్ పక్కన కూర్చుంటూ. నా కోపం తగ్గటానికి నువ్వేమైనా చిన్న మాట అన్నావా అని అనుకున్నాడు మనసులో. అంత టెంపర్ మంచిది కాదు టెంపరోడా, కాస్త నార్మల్గా ఉండటానికి ప్రయత్నించు అంది కాఫీ తాగుతూ. ప్రయత్నిస్తాలే అన్నాడు చిరుకోపంతో చూస్తూ. అన్నట్టు ఇప్పుడు నేను ఆఫీస్కి ఎలా వెళ్ళాలి? ఇక్కడికి కూడా బస్సు రప్పిస్తావా అని అడిగింది. మీ ఇంటి నుంచి అంటే బస్సు పెట్టించాను, కానీ ఇక్కడి నుంచి బస్సు ఎందుకు? నేనే నీకు డ్రైవర్ని. కరెక్ట్గా బస్ డ్రైవర్ నిన్ను ఎక్కడ డ్రాప్ చేశాడో నేను కూడా నిన్ను అక్కడ డ్రాప్ చేస్తాను అని అన్నాడు. అమ్మయ్యా, ఆ బస్సు ఎక్కే బాధ పోయిందనమాట. అసలు ఆ బస్సులో నేను ఒక్కదాన్ని ప్రయాణం చేయాలంటే నాకు చుక్కలు కనిపించేవి అంది ఖాళీ కాఫీ కప్పు పక్కన పెడుతూ. అవునవునులే, కిక్కేసిన జనాలతో ప్రయాణం చేయటం అలవాటైన నీకు అలాగే చుక్కలు కనిపిస్తాయిలే అని యశ్వంత్ కూడా కాఫీ తాగటం పూర్తి చేసి, పద అంటూ కార్ కీస్ తీసుకున్నాడు. వెళ్ళి కారు తీ డ్రైవర్, ఈలోపు కప్పులు క్లీన్ చేసి అక్కడ పెట్టి వస్తాను అంది సంజు. నిన్ను నా నెత్తికెక్కి కూర్చోబెట్టుకున్నాను కదా, నన్ను ఎంత మాటైనా అంటావులే అంటూ తన తల మీద చిన్న ముట్టికాయ కొట్టి బయటికి వెళ్ళిపోయాడు. సంజు నవ్వుతూ కప్పులు తీసుకుని లోపలికి వెళ్ళింది. కాసేపటికి యశ్వంత్ సంజుని అభి ఆఫీస్కి కొంచెం దగ్గరలో డ్రాప్ చేసి, సాయంత్రం ఆఫీస్ నుంచి బయటకు వచ్చే ముందు నాకు ఒక మెసేజ్ పెట్టు, వచ్చి పికప్ చేసుకుంటాను అన్నాడు. ఓకే యశ్వంత్, బట్ కారు స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నావు, కాస్త స్పీడ్ తగ్గించి వెళ్ళు, జాగ్రత్త అని చెప్పి కారు దిగి వెళ్ళిపోయింది. తను వెళ్ళడం కనుమరుగయ్యే వరకు చిరునవ్వుతో చూసి యశ్వంత్ అతని ఆఫీస్ వైపు బయలుదేరాడు. ఆదిత్య సూటు బూటు వేసుకొని దర్జాగా రెడీ అవుతున్నాడు. దివ్య అక్కడికి వచ్చి, ఏంటి ఆదిత్య, టిక్ టాక్న రెడీ అయ్యావు అని అడిగింది. అన్నయ్య ఇవాళ నన్ను ఆఫీస్కి రమ్మన్నాడు, మరి ఇప్పటినుంచే అన్నయ్యతో పాటు నేను కూడా బిజినెస్ చూసుకోవాలి కదా, అందుకే ఇలా బిజినెస్ మ్యాన్గా రెడీ అయ్యాను. ఎలా ఉన్నాను ఈ గెటప్లో అని అడిగాడు ఆదిత్య. నువ్వు ఇలా రెడీ కావటం నాకెందుకో ఓవర్గా అనిపిస్తుంది అని అంది దివ్య. దివ్య మాటలకు కాస్త కోపంగా చూస్తున్నాడు. అబ్బా, ఉన్న మాట అంటే అంత కోపం ఎందుకు? ఎంతైనా యశ్వంత్ అన్నయ్యతో పోల్చుకుంటే నీకు బిజినెస్ మ్యాన్గా అంత లుక్ రావడం లేదు, అందుకే అన్నాను అంది దివ్య. నువ్వెప్పుడు అన్నయ్య పార్టీయే కదా, నా పార్టీ కాదు కదా అన్నాడు చిరుకోపంతో. నాకు మీరిద్దరూ ఒకటే అని దివ్య ఆదిత్య ఫోన్ తీసుకొని ఆదిత్యని ఫోటో తీసి,
ఫోటోలో సూపర్గా ఉన్నావులే, ఆల్ ది బెస్ట్ అంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంతకీ నీ చదువు కూడా అయిపోయింది కదా, నీ సంగతేంటి అని అడిగాడు ఆదిత్య. చిన్నప్పటి నుంచి చదివి చదివి బోర్ కొట్టింది. కొన్నాళ్ళైతే పూర్తిగా రిలాక్స్ అవుదాం అనుకుంటున్నాను. ఆ తర్వాత మీ ఇద్దరితో పాటు నేను కూడా ఆఫీస్కి వచ్చి బిజినెస్లో జాయిన్ అవుతాను అంది నవ్వుతూ. ఓకే, నీ ఇష్టం. నీకు ఎవ్వరూ అడ్డు చెప్పే వాళ్ళే లేరు అన్నాడు ఆదిత్య. ఇంతలో దివ్యకి సాహితీ దగ్గర నుంచి కాల్ వస్తుంటే, సరే ఆదిత్య, తర్వాత కలుద్దాం అని చెప్పి హలో సాహితీ అంటూ మాట్లాడుకుంటూ వెళ్ళింది. ఆదిత్య దివ్య తీసిన ఫోటోని వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేసి నక్షత్ర గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి కాబోయే మరొక బిజినెస్ మ్యాన్ని అని ట్యాగ్ పెట్టాడు. ఆల్రెడీ జాబ్లో జాయిన్ అయి ఓ క్యాబిన్లో డిగ్నిటీగా ఆఫీస్ బాధ్యతలు చూస్తున్న స్వాతి వాట్సాప్ నోటిఫికేషన్ వస్తే ఫోన్ ఓపెన్ చేసి చూసింది. వాట్సాప్ గ్రూపులో ఆదిత్య ఫోటో పెట్టడం చూసి, అబ్బో, సొంత ఆఫీస్ అని చెప్పేసి ఎన్ని ఫోజులు కొడుతున్నాడో ఈడియట్ అని తిట్టుకొని మళ్ళీ తిరిగి ఆ ఫోన్ అలా పెట్టేసి తన వర్క్ తను చేసుకుంటూ ఉంది. ఆదిత్య వాట్సాప్లో పెట్టిన ఫోటో చూస్తూ, నువ్వు చూడాలని నేను ఈ ఫోటో పెట్టాను స్వాతి అని అనుకున్నాడు కోపంగా. ఈలోపు సంయుక్త దగ్గర నుంచి కాల్ వస్తుంటుంది. లిఫ్ట్ చేసి, వెయిట్, ఇంకొక 10 మినిట్స్లో మీ ఇంటి దగ్గర ఉంటాను, ఇద్దరం కలిసి మా ఆఫీస్కి వెళ్దాం అని మాట్లాడుతూ కిందికి వస్తుంటాడు. పూర్ణ సోఫాలో కూర్చొని షీలా చెప్పిన మాటలను పదే పదే గుర్తు తెచ్చుకుంటూ, నా కొడుకుని ఆ దెయ్యం నుంచి విడగొట్టే వరకు నాకు మనశ్శాంతి లేదు అని అనుకొని ఆలోచిస్తూ ఉండగా ఆదిత్య తల్లిని చూసి, కాసేపట్లో మీ ఇంటి దగ్గర ఉంటాను, వెయిట్ చేయి అని చెప్పి ఫోన్ పెట్టేసి, ఏంటమ్మా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అని అడిగాడు. ఏమీ లేదులే నాన్న, కొత్తగా ఆఫీస్కి వెళ్తున్నావు కదా, నా ఆశీర్వాదం నీకు ఎప్పుడు ఉంటుంది అంటూ లేచి వచ్చి ఆదిత్యకి మెటికలు విరిచింది. ఆదిత్య నవ్వుతూ, థ్యాంక్స్ అమ్మా, అన్నయ్య వెయిట్ చేస్తుంటాడు, ఇక వెళ్ళొస్తాను అని చెప్పి బయలుదేరాడు. కాసేపటికి కారులో సంయుక్తని పికప్ చేసుకున్నాడు. నేను స్వాతి జాయిన్ అయిన కంపెనీలో జాబ్ ప్రయత్నం చేస్తాను అంటే వద్దు అని మా కంపెనీలోనే నీకు జాబ్ ఇప్పిస్తాను అంటూ తీసుకువెళ్తున్నావు, ఖచ్చితంగా మీ అన్నయ్య నాకు జాబ్ ఇస్తాడు కదా అని అడిగింది సంయుక్త. మా అన్నకి నేను ఎంత చెప్తే అంత, నువ్వు వర్రీ అవ్వకు, మా కంపెనీలో మనిద్దరి పొజిషన్ చూసి ఆ స్వాతి కుళ్ళుకొని చావాలి అంటూ వెళ్తున్నాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిక్ టాక్న సూటు బూటుతో బయలుదేరిన ఆదిత్యకి యశ్వంత్ నుంచి ఎలాంటి పరిస్థితి ఎదురు కాబోతుంది? మధ్యలో సంయుక్త పరిస్థితి ఏంటి? నెక్స్ట్ ఎపిసోడ్లో ఎలాంటి సందర్భంలో పూర్ణ సంజు ఎదురు పడబోతున్నారు? కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.